ఇంకొక సినారియో చూస్తే ఎవరైతే ఎంప్లాయీ ఉన్నారో వర్కర్ ఉన్నారో అబ్రాడ్ నుంచి ట్రావెల్ చేస్తూ ఉంటే అనమాట. ఉదాహరణకి ఒక ఎంప్లాయీస్ ఎక్స్టెన్షన్ అమెరికా నుంచి ఒక కంపెనీ ఫైల్ చేస్తుంది అనుకోండి, కానీ ఆ ఎంప్లాయీ ఇండియాకి ట్రావెల్ చేస్తున్నారా, స్టాంపింగ్ యూఎస్ క్యాన్సిలేటర్ చేసుకుంటున్న టైంలో ఆ $1,00,000 కట్టాల్సిన అవసరం లేదనమాట. తర్వాత వర్కర్ అంటే ఒక ఎంప్లాయీ అమెరికాని వదిలేసి వచ్చేసేసి ఇండియాలో ఉంటున్నారు. కొత్తగా మళ్ళా H1B వీసా పిటిషన్ పెట్టారు, అప్లికేషన్ పెట్టారు. అప్పుడు $1,00,000 ఫీజు కట్టాలన్నమాట. ఉదాహరణకి ఇంతకు ముందు నువ్వు H1B వీసా కింద అమెరికాలో వర్క్ చేసావు, తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇండియాకి వచ్చేసావు, కొన్ని రోజులు ఇండియాలో ఉన్నావు, తర్వాత మళ్ళీ కొత్తగా అప్లై చేసి కొత్త కంపెనీలో జాయిన్ అవ్వాలంటే నువ్వు మళ్ళీ అంటే నీ కంపెనీ $1,00,000 కట్టాల్సిందే అనమాట. ఇలాంటి సినారియోస్ మనం అర్థం చేసుకోవాలి. అంటే అందరికి ఒకటే రూల్స్ కాదు. దాంతో పాటు అమెరికన్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ కూడా కొత్తగా ఇవ్వనున్నారు. ఎవరెవరికి ఎగ్జామ్షన్స్ ఉన్నాయో ఇంకా క్లారిటీ ఇస్తారనమాట. ఈ ఆర్డర్స్ మొత్తం డొనాల్డ్ ట్రంప్ ఏదైతే ఆర్డర్స్ ఇచ్చారో అది సెప్టెంబర్ 21 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వస్తాయంట. అయితే వీటిపైన కోర్టు కేసులు పడే అవకాశం కూడా కనిపిస్తుంది.